శ్రీలింగంపల్లి ఆల్విన్ కాలనీలో వాల్మీకి మహర్షి విగ్రహాన్ని స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, రామగుండం అడ్డా రామస్వామితో కలిసి ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ ఆవిష్కరించారు. ఎందరో త్యాగమూర్తుల విగ్రహాలు ట్యాంక్ బండ్ పై పెట్టిన గత ముఖ్యమంత్రులు వాల్మీకి మహర్షి విగ్రహాన్ని విస్మరించడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హయాంలో ట్యాంక్ బండ్ పై మహర్షి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేలా అసెంబ్లీలో పార్లమెంటులో ప్రవేశపెట్టాలని కోరారు. వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్టాపన కోసం మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలా ఎల్లమ్మ బండ రావడం జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డులో ట్యాంక్ బండ్ పైన ఆ రోజు ఎందరో మహాత్ముల త్యాగదలున్నటువంటి విగ్రహాలను ప్రతిష్ఠించినటువంటి ఎన్టీ రామారావు గారు, మరి వారు ఎందుకో ఏమో గాని మా వాల్మీకి జాతిపిత మహాత్మా వాల్మీకిని విస్మరించడము, దాంట్లో భాగంగా మా సోదరుడు మరి ఇప్పుడు ఆనాడు దేశానికి ఎంతో త్యాగం చేసిన త్యాగమూర్తుల చిత్రపటాలను ట్యాంక్ బండ్ పైన పెట్టినటువంటి ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము అనేక సందర్భాల్లో వినియోగించడం జరిగింది. ట్యాంక్ బండ్ పైన వాల్మీకి మహర్షి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని అనేక ప్రభుత్వాలకు మేము విన్నవించినప్పటికీ మరి మా విజ్ఞప్తిని పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా సోదరుడు మరి గుండె ధైర్యస్తుడైనటువంటి నా తమ్ముడు కిషన్ ఈ రోజు మహాత్మా వాల్మీకి మహర్షి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నా. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ప్రతిదీ అన్ని కులాల వాళ్ళని, మొన్న కూడా 59 కులాల వాళ్ళని కలపడం జరిగింది. మరి మమ్మల్ని ఎందుకు విస్మరిస్తున్నాడో అర్థం కావట్లేదు. కాబట్టి తమ్ముడు ఎంత బలంగా ఎంత కష్టంగా ఈ రోజు ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకొని నడిబడ్డున ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిండో. నా ఉద్దేశం అందరూ